ఆల్రెడీ పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, నీళ్లు రావట్లే. కొన్ని ఏరియాస్ లో రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. వర్షాలు పడుతున్నాయా? ఇంతకి ఇదే కాలం వర్షాకాలం, మరి వర్షం ఎందుకు పడట్లే? పడినా ఒక నిమిషం ఇట్లా వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎందుకు ఈ గడ్డు కాలం వచ్చింది? వర్షాకాలంలో వర్షాలు పడకపోతే ఏమనుకోవాలా? దీనికి కారణం రేవంత్ రెడ్డి చెట్లు కొట్టడమే దీనికి కారణమా? అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏవైతే 100 ఎకరాలను హైకోర్టుకి ఇవ్వడము, 100 ఎకరాలకి సంబంధించినటువంటి చెట్లను కొట్టేయడము, దామగుండం అడవుల్లో చెట్లు కొట్టేయడము, అంటే దాంట్లో కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ పాత్ర ఉంది, తర్వాత రేవంత్ పాత్ర కూడా ఉంది, కొట్టేయడము. సో అసలు చెట్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినట్టుంది చెప్పాలంటే. మరి అందుకే వర్షాలు పడట్లేదా? నేనంట రేవంత్ రెడ్డి గారికి పెట్టే మరో పేరు ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అంట. మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? ఇప్పుడు జనరల్ గా మనము అంటే కొంతమంది ముఖ్యమంత్రుల పాదం ఎట్లుంటుంది అంటే, వాళ్ళు పాదం పెట్టగానే వర్షం పడుతుంది. ఒకవేళ పడకపోతే వర్షాలు పడాలని పూర్వకాలంలో రాజులు పెద్ద పెద్ద యాగాలు చేసేటోళ్ళు వర్షాల కోసం, వర్షాలు పడకపోతే. మరి ఇప్పుడు ఏమి కూడా పట్టనట్టున్నారు. నిజంగానే చూడండి, వర్షం పడట్లేదు, ఎండ, వర్షాకాలంలో ఇంత ఉక్కపోత ఉబ్బరిస్తుంది యాక్చువల్ గా. సో ఇక్కడ కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా అదే మెసేజ్ చేస్తున్నారు, అక్కడ కూడా వర్షం పడట్లేదట. ఆంధ్రాలో ఇదే పరిస్థితి, తెలంగాణలో ఇదే పరిస్థితి. మరి ఏ ముఖ్యమంత్రి అనాలి? ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అనాలా? తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి అనాలా?